తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కమిటీ చర్యలు తీసుకుంది. ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నారాయణపేట నియోజకవర్గంలో 5 పార్టీ నాయకులను బహిష్కరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి. ఇటు ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి అప్డేట్స్. రఘు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఈరోజు కమిటీ భేటీ కావడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. మరికొంత మహాకూటమి సందర్భంగా పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరిపైన దాదాపుగా 24 మంది పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుని ఇమీడియట్లీ ఎఫెక్ట్ కింద వారందరినీ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా లేఖను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటకు సంబంధించి 5 పైన వేటు వేయడం జరిగింది. అయితే వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంగా వీరందరినీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తున్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. మరోవైపు మిగతా ఒక 19 మందిని రాష్ట్ర వ్యాప్తంగా మరొక 19 మందిని కూడా క్రమశిక్షణ సంఘం వీరిపైన చర్యలు తీసుకున్నట్టుగా ప్రకటన చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 5 కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. వీరందరినీ కూడా 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వీరికి పోటీ చేసేటువంటి అర్హతను కూడా డినైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిర్పూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి రవి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని, మరొకటి చెన్నూర్ ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నటువంటి బోడ జనార్దన్ ఒకటి, మరొకటి ఖానాపూర్ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరినాయక్ను కూడా ఇక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేయడింది. హరినాయక్ టికెట్ ఆశిస్తూ కూడా ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించి చాలా రోజులు, దాదాపు 2 నుంచి 3 రోజులు గాంధీభవన్ మెట్ల వద్ద తన కార్యకర్తలు ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. తనని కూడా కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు లొంగినటువంటి కారణంగా తనని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బౌత్ ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి అనిల్ జాదవ్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలాగే ముదోల్ నారాయణరావు పటేల్ను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇలా ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 5 పైన క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరొకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 2 కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీని వీడి టికెట్ రానందుకు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీని వీడి జుక్కల్ ప్రాంతానికి సంబంధించినటువంటి జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ క్యాండిడేట్ అరుణ తారా ఈ మధ్యనే బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. తన పైన కూడా పార్టీ బహిష్కరణ వేటు వేయడం జరిగింది. 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి పోటీ చేయకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరొక క్యాండిడేట్ రత్నాకర్ నిజామాబాద్ అర్బన్కి సంబంధించి తనపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఆదిలాబాద్ నుంచి 5 మందిని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 2 సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పటికీ. అలాగే హైదరాబాద్కు సంబంధించి శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారో తనను కూడా పార్టీ సస్పెండ్ చేసినట్టు, తను కూడా శ్రీ గణేష్ కూడా బీజేపీ అభ్యర్థిగా అక్కడ ప్రస్తుతం పోటీలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కె శివకుమార్ రెడ్డి, ఇబ్రహీం, సురేందర్ రెడ్డి, అయితే నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి తను డీకే అరుణకు సంబంధించినటువంటి బంధువు, అరుణకు సంబంధించినటువంటి దగ్గరి అభ్యర్థి శివకుమార్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే సురేందర్ రెడ్డి మహబూబ్నగర్కి సంబంధించి, అలాగే ఇబ్రహీం వీరి 3 పైన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 3 పైన పార్టీ క్రమశిక్షణ సంఘం వీరిపైన చర్యలు తీసుకోవడం జరిగింది 6 సంవత్సరాల పాటు. అలాగే నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 3 పైన క్రమశిక్షణ సంఘం వేటు వేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కేతావాత్ బిల్యానాయక్ తను దేవరకొండ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం రెబల్గా తను నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం కూడా తను నామినేషన్ విత్డ్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించినట్టుగా తను విత్డ్రాల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. తనపైన కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. అలాగే పాల్వాయి శ్రవణ్ కుమార్ రెడ్డి, ఏదైతే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమారుడు ఉన్నారో దివంగత,
పాల్వాయి శ్రవణ్ కుమార్ రెడ్డి మునుగోడు ప్రాంతానికి సంబంధించి తను కూడా రెబల్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తనపైన కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. అలాగే డాక్టర్ రవికుమార్ తుంగతుర్తి ఎస్సీ క్యాండిడేట్. మొత్తంగా ఓవరాల్గా నల్గొండ జిల్లాకు సంబంధించి ముగ్గురుపైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వరంగల్ ప్రాంతానికి సంబంధించి మాలవత్త నెహ్రూ నాయక్ డోర్నకల్ ఎస్టీ క్యాండిడేట్ వరంగల్ నుంచి ఒక అభ్యర్థి పైన క్రమశిక్షణ సంఘం తీసుకోవడం జరిగింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓవరాల్గా నలుగురు పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖమ్మం ప్రాంతంలో ఓవరాల్గా నలుగురు అభ్యర్థులపైన ఊక అబ్బయ్య, బోత్ బాలయ్య నాయక్, ఏదవాలి కృష్ణయ్య, రాములు నాయక్, ఇలాగే ఎల్లందు ఎస్టీ ఎల్లందు నుంచి ఇద్దరిని, కొత్తగూడెం నుంచి ఒకరిని, వైరా ప్రాంతం ఎస్టీ ప్రాంతం నుంచి ఒకరిని, మొత్తం ఓవరాల్గా నలుగురిని ఖమ్మం ప్రాంతం నుంచి వీరందరినీ కూడా క్రమశిక్షణ సంఘం తీసుకోవడం. ముఖ్యంగా రఘు, దీనిలో ఒక విషయం కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ పైన స్క్రీనింగ్ కమిటీ పైన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి ఇబ్రహీంపట్నం మాజీ డీసీసీ ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ పైన మాత్రం పార్టీ అభ్యర్థిత్వాన్ని కానీ బహిష్కరణ వేటు కానీ వేయలేదు. కేవలం డీసీసీ ప్రెసిడెంట్ను తొలగిస్తున్నట్టుగానే గతంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం క్యామ మల్లేష్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కేవలం డీసీసీ ప్రెసిడెంట్ మాత్రమే తొలగించడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి క్యామ మల్లేష్ను ఎందుకు పార్టీ నుంచి తొలగించలేదనేటువంటి ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు అదే ప్రాంతానికి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నటువంటి అభ్యర్థి చివరి మూమెంట్లో బీఫామ్ లభించక టికెట్ కన్ఫామ్ కాక బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి పైన కూడా పార్టీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. వీటిపైన కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సస్పెండ్ చేయడం జరిగిందో ఓవరాల్గా ఒక్కరు ఇద్దరు తప్ప మిగతా అంతా కూడా నార్మల్ క్యాండిడేట్స్గానే కనపడుతుంది. పెద్దగా ప్రభావితం లేని అభ్యర్థులపైనే వేటు వేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రభావితం చేయగల అభ్యర్థులు కొద్ది మందే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పాల్వాయి శ్రవణ్ కుమార్ రెడ్డి కావచ్చు. రఘు, మరోవైపు అంటే ఎటువంటి రీజన్ చెప్తోంది, ఇటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అంటున్నారు. సో వీళ్ళంతా కూడా రెబెల్స్గా ఉన్నప్పుడు సో ఎటువంటి రీజన్స్ చెప్తూ వీళ్ళను పూర్తిగా 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటి నుంచి కూడా పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లను వదులుకోవాల్సి వస్తుందని అధిష్టానం చెప్తా వస్తుంది. వీరందరినీ కూడా బుజ్జగించడానికి ఏఐసీసీ బుజ్జగింపుల కమిటీ హైదరాబాద్ వేదికగా 4 నుంచి 5 రోజులు ఇక్కడే తిష్టవేసి వాళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగి కొద్దిమంది వీరి బుజ్జగింపులకు లొంగినప్పటికీ మరికొద్ది మంది ఇప్పుడు ఇచ్చినటువంటి 24 మంది అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత బుజ్జగింపు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళంతా లొంగలేదు, బుజ్జగింపులకు తల ఊపలేదు. అందులో భాగంగానే వీరందరినీ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వీరందరిపైన ముఖ్యమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా ఎవరికైతే సీట్లు కేటాయించిందో మిత్రపక్షాలకు అక్కడ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. మరోవైపు స్వయాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీలో ఉన్నారో అక్కడ కూడా వీరందరూ రెబల్ అభ్యర్థులకు కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, పార్టీ అభ్యర్థులకు సహకరించడం లేనటువంటిది ముఖ్యమైనటువంటి ఈ ఆరోపణపైనే వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ భేటీ కావడం జరిగింది. వెంటనే ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయి. 6 సంవత్సరాల వరకు వీరు పార్టీలో ఎలాంటి పోటీకి అనర్హులు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని 6 పైన నారాయణపేటకు సంబంధించి 5 పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 19 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 19 మందికి సంబంధించి కూడా వివిధ జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఈ 19 మంది పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.